మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్ గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. పోవాడ అజయ్ కుమార్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు వేడుకలను జరుపుకుంటూ అదేవిధంగా ముందుగా ఈరోజు అజయ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున నా 6వ డివిజన్ ప్రజలతో అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇంకా ఉధృతంగా ప్రభుత్వ వ్యతిరేకత మీద ఉద్యమాలు చేసి ప్రజలకి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలని విఫలమవుతున్నటువంటి సందర్భంలో మేము ప్రజల పక్షాన నుండి అజయ్ గారు ఉధృతమైనటువంటి ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు. రానున్న రోజులు కూడా ఇంకా అత్యధికంగా ఆ కార్యాచరణని ఇంకా వేగం పెంచి అజయ్ గారు ఇంకా ప్రజలకి ఎన్నో సేవలు చేసి ఎంతో దగ్గరయ్యి ఎన్నో కార్యక్రమాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా డోర్ ఇచ్చేసిన సందర్భంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఖమ్మం నగరం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఖమ్మం నగరం ఎంత స్పీడ్గా అతి తక్కువ కాలంలో ఇవాళ చూసుకున్నా కూడా గోల్పార్ ఛానల్ కానివ్వండి, హైట్యాబ్ కానివ్వండి, ఇలా వాక్వేలు కానివ్వండి, ఎన్ఎస్ వాక్వేలు కానివ్వండి, ఇలా సెంట్రల్ లైటింగ్ రోడ్డు కానివ్వండి, జంక్షన్ డెవలప్మెంట్ కానివ్వండి, అసలు అది కాకోకుండా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి విస్తరణతో కొన్ని వేల కోట్లతో ఇలా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. రానున్న రోజుల్లో కూడా ప్రజలు కూడా ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారు ఆ రోజు పాలన గురించి. బ్రహ్మాండమైన అజయ్ గారు పాలనించారు, ఏదో మేము కొంచెం తప్పు చేసి ఈ యొక్క పొరపాటు పడ్డామని చెప్పేసి ప్రజలు కూడా అర్థమైతేనే ఉంది. రానున్న రోజుల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రజలకి దగ్గరుండి సేవ చేసి రానున్న రోజుల్లో ప్రజలకి ఇంకా మేము మెరుగైనటువంటి ఆ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చేదాకా మనం వదిలిపెట్టకుండా మేము ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ జిల్లా మంత్రిగా పనిచేసి అన్ని నియోజకవర్గాల్లో మరి అభివృద్ధిని ధ్యేయంగా ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు. ఆయనకు మంచి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మరి ఖమ్మంలో వారి నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం కోసం కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వస్తున్నటువంటి అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు 27వ తారీఖు జరగబోయే మీటింగ్ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క ఖమ్మం జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని, ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నట్టుగా మనం నిరూపించుకోవాలి. అది అజయానికి మంచి పేరు తీసుకొచ్చే దాంట్లో మన అందరం కూడా కార్యముఖులై ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీరే నా కుటుంబ సభ్యులన్నీ అనేక సార్లు చెప్పిన, అందుకనే నా కుటుంబం అంతా హైదరాబాద్లో ఉన్నా కూడా పొద్దున్నే వాళ్ళకి ఎవరు కనపడకుండానే వచ్చిన మబ్బులనే మీ దగ్గరకు వచ్చేసి మీ దగ్గర నా జన్మదిన మరి కార్యక్రమం జరుపుకొని కేక్ కటింగ్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం కేసీఆర్ గారు టైం ఇచ్చారు, వారు రమ్మన్నారు 5:30కి. వారి దగ్గరికి కుటుంబ సభ్యులందరినీ తీసుకొని మా మనమణ్ణి కూడా తీసుకొని ఆయన కూడా దీవించడానికి కేసీఆర్ గారు టైం ఇచ్చారు. కాబట్టి పొద్దున్న టైంలో మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను జరుపుకున్న అనేక పుట్టినరోజులు మీ సమక్షంలోనే జరుపుకున్నా. నాకు తెలిసి అయితే నాకు గత దశాబ్ద కాలంగా ఏ పుట్టినరోజు కూడా నేను మిస్ కాలే. అన్ని పుట్టినరోజులు ఇక్కడే నేను జరుపుకున్న కాలం. నాకు ప్రతి పుట్టినరోజుకి బాధ్యత పెరిగిందే తప్పితే బాధ్యత తరగలే. ఇవాళ కూడా నా భుజాల మీద ఉన్న పెద్ద బాధ్యత కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం, మన బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం. తప్పకుండా ఈ 3 ఏళ్ళు మనం శ్రమించి మళ్ళీ ప్రజాపాలన అని చెప్పి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నదో ఆ పరిపాలన మొత్తం బోగస్ పరిపాలన, ప్రజలకి కంటకంగా మారిన పరిపాలన, హామీలను తొంగలో దొక్కి ఇచ్చిన 6 గ్యారంటీలను వేటిని నెరవేర్చకుండా ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు. ఇవాళ మనం ఇట్లా మాట్లాడితే కూడా కేసు పెడతారు. సో కేసులు పెట్టుకుంటూ ఒకప్పుడు మరి రాక్షస పరిపాలనని లేదా మరి దౌర్జన్యాల పరిపాలన అని చెప్పి మన మీద ఆరోపణలు చేసిన వాళ్ళు ఇవాళ సంవత్సరంన్నరలో వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు చేసిందంతా కూడా మూర్ఖపు పరిపాలన, రాక్షస పరిపాలన మరియు అక్రమ పరిపాలన తప్పితే వేరే ఏం లేదు. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.